రే చిట్టిబాబు, ఇన్నేళ్లు నువ్వు దొంగ కొడుకు అన్నావే, ఈ రోజు వాడే మన ఊరు పాలిటి దేవుడయ్యాడు. ఇప్పుడేమంటావు? మాట పడిపోయిందా? వాయించండిరా. ఈ సౌండ్ సరిపోద్దా, ఇంకా కావాలా? చందు, కృష్ణలంక చందు, మిర్రపక్కాయ్, చతికిలబడ్డ అలా కాదు, క్షణంలో ముంచేసే సునామీని. 20 ఏళ్లు కాదు, 40 ఏళ్లు కష్టపడి కట్టిన సామ్రాజ్యాన్ని పునాదులతో లేపేయగలను. నువ్వు నన్ను చంపాలనుకున్నావు, నేను నిన్ను మార్చాలనుకున్నాను. నువ్వు ఆటలో ఓడిపోకూడదని ఆడావు, నేను గెలవాలని ఆడాను. వస్తా, కృష్ణలంక బ్రిడ్జి ఆహ్వానంతో ఇంటికి వస్తా. శంకుస్థాపనకి గౌరవంగా తీసుకెళ్తా. రావటానికి రెడీగా ఉండు. హలో. ఒరే చందు, నాన్న గుండెపోటు వచ్చిందిరా. వీళ్ళంతా అనవసరంగా కంగారు పడుతున్నారు గాని నాకేం కాలేదురా. ఓ పక్క అంత ఆయాసపడుతూ ఏం కాలేదంటారేంటి నాన్న? నేను చెప్పేది వినరా. వాడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. బ్రిడ్జ్ ఎలాగో వస్తుంది, ముందు వాడిని రమ్మనరా. నేను వాడిని ఒకసారి చూడాలి. తీసుకొస్తావు కదూ? తీసుకొస్తాను నాన్న, ముందు మీ ఆరోగ్యం చూసుకోండి. వాడిని చూస్తే అన్నీ అవే సర్దుకుంటాయి. ఇది నా చివరి కోరిక అనుకో. నానా చెప్పరా, తీసుకొస్తావు కదూ? తీసుకొస్తాను నాన్న, తప్పకుండా తీసుకొస్తాను. ఆగు, ఎవరు కావాలి? మోహన్ కలవాలి. కుదరదు, ఆయన బట్టలు సర్దుకుంటున్నాడు. ఇక్కడి నుంచి బాంబే వెళ్ళి అట్టించటే దుబాయ్ వెళ్తాడంట. కాన్ఫరెన్స్ ఉందంట. కలవాలని చెప్తే అర్థం కావట్లేదా నీకు? ఇంతకుముందు ఇలాగే నిన్ను ఫ్రెండ్ కొడుకు అని పంపిస్తే మా బావ నన్ను కొట్టాడు. నువ్వెన్ని చెప్పినా నేను కృష్ణలంక రాను. అలా అనక మోయా, నాన్నకి నిజంగా గుండె నొప్పి వచ్చింది మోయా. అంత బాధలు నిన్నే కలిగిస్తాడు మోయా, నిన్నే చూడాలంటున్నాడు మోయా. ఒకసారి ఊరికి రా మోయా. నన్నే చేయమంటావు చెప్పు మోయా. సంపాదించిందంత ఇచ్చేయమంటావా? ఓడిపోయిన ఒప్పుకోమంటావా? ప్లీజ్ మోయా, ఒక్కసారి మోయా. నేను రాను మోయా. ఆటలో గెలుపు ముఖ్యం గాని అది కాదు మోయా, ఎలా ఆడావన్నది కాదు. నేను ఓడిపోలేదు, నువ్వు గెలవలేదు. నేను ఓడిపోయాను మాయా. మాయా, నాన్న చౌబతులు ఉన్నాడు మాయా. మాయా ప్లీజ్ మాయా. మాయా మాయా, నా మాట మాయా. మాయా, మా నాన్న గురించి ఆలోచించు మాయా. మాయా ప్లీజ్ మాయా. నిన్ను ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందిరా. నువ్వే కాదు, మీ నాన్న వచ్చి బ్రతిమాలినా రాను. మాయా, ఓయ్, ఇన్నాళ్ళు నువ్వు నా బలహీనతతో ఆడుకున్నావు, ఇప్పుడు నేను నీ బలహీనతతో ఆడుకుంటాను. పండితిరా. చందు, నేను ఓడిపోయాను మహాలక్ష్మి. కేవీఆర్ ఊరికి రాడు. ఇన్నాళ్ళు కేవీఆర్ మార్చడానికి నేను చాలా డ్రామాలు ఆడాను. అవి నిజం నమ్మాడు. కానీ ఈ రోజు నాన్నకి గుండె నొప్పి వచ్చిందని నిజం చెప్పినా అదో డ్రామా అనుకుంటున్నాడు. వాడు మనిషి కాదు, రాక్షసుడు. ఐమ్ సారీ చందు. నేనెవరో తెలిస్తే నన్ను నీ దగ్గరికి రానివ్వవన్న భయంతో ఓ నిజం దాచాను. నేను 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 కేవీఆర్ కూతుర్ని. నువ్వంటే నాకు ఇష్టం. ఎందుకని అడగద్దు, ఇష్టం అంతే. నీతోనే ఉండాలనుకున్నాను, నీకోసం ఏమైనా చేయాలనుకున్నాను. అందుకే అబద్ధం చెప్పాను. అంతేకాని నేను మా నాన్నలా కాదు. ప్లీజ్ బిలీవ్ మీ, ప్లీజ్. నాకు సాయం చేస్తావా? చెప్పు. హలో, ఆయన ఎలా ఉన్నారు బంగారం? హలో హలో చందు, రైట్ రైట్ రైట్, చెప్పేది విను. నీ కూతురు ఇప్పుడు నా దగ్గర ఉంది. రైట్, నా కూతురు ఇంట్లో ఉందా? డాడీ, డాడీ ప్లీజ్ సేవ్ మీ డాడీ. డాడీ నాకు భయంగా ఉంది. తల్లి శ్వేత, విన్నావుగా?
నీ కూతురికి ఏమైనా అయితే నువ్వు తట్టుకోలేవు, మా నాన్నకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. రే నా కూతురికి ఏమైనా అయితే చంపేస్తా. 24 గంటల్లో నువ్వు కృష్ణలంకలో లేకపోతే నీ కూతురు బతకదు. రేయ్! ఓయ్! తెగించినోడిని భయపెట్టాలని చూడకో, నష్టపోతావు. 24 గంటలు కృష్ణలంక నీ కూతురు. నమస్కారం వెంకటరత్నం గారు. పదండి, రండమ్మా రండి, ఆరతి ఇవ్వండి. నేను బతికుండగా ఈ ఊరికి బ్రిడ్జి వస్తుందనుకోలేదు బాబు. నువ్వు తీసుకొచ్చావు. 1000 ఏళ్లు చల్లగా ఉండు. మీరు కట్టించిన స్కూల్ సార్ ఇది. మీ మాస్టర్ గారే అండి. రా వెంకట.